Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆట మొదలుపెట్టిన జగన్. మాజీ సీఎం జగన్ ఇటీవల నెల్లూరు పర్యటనకు వెళ్లారు. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఏరులో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లారు. ఈ పర్యటన తర్వాత కూటమికి చెందిన 7 మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టారు. ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ పని అయిపోయింది, 11 సీట్లే, పులివెందుల ఎమ్మెల్యే అంటూ ఎగతాళి చేశారు. అంతగా ఎగతాళి చేసిన వారు ఇప్పుడు అంతగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ నేతలు, కూటమి నేతలకు ఏముంది? జగన్ గురించి నిరంతరం భయపడుతున్న వ్యక్తి ఎవరు అంటే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆయన రాజకీయాల్లో చాలా మందిని ఎదుర్కొన్నారు. అలాంటి చంద్రబాబు జగన్ తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో ప్రత్యక్ష పరోక్ష రాజకీయాలు కూడా చేశారు. వీరి సత్తా ఏమిటో ఆంధ్ర ప్రజలకు తెలుసు. అయితే ఇప్పుడు వీరి కొడుకుల గురించి ఆలోచిస్తే చంద్రబాబు కుమారుడు లోకేష్ విదేశాల్లో మంచి విద్యను అభ్యసించారు. ఆయనకున్న తెలివితేటలతో ఒక మంచి కంపెనీలో బాస్ పొజిషన్లో ఉండవచ్చు. లేదా చంద్రబాబు ఏదన్నా బిజినెస్ ప్లాన్ చేసి ఉంటే దానిని బాగా నిలబెట్టే సత్తా ఉన్నవారు. కానీ జగన్ ప్రజల్లో తనను తాను నిలదొక్కున్న మనిషి. రాజకీయాల్లో జగన్కు ఒక గుర్తింపు ఉంది. రాజశేఖర రెడ్డి కుమారుడిగా కంటే జగన్ అనే పేరుకే మాస్ ఫాలోయింగ్ ఉంది. కానీ లోకేష్ విషయం అలా కాదు. ఆయనకు చంద్రబాబు నాయుడు కొడుకుగానే గుర్తింపు ఉంది. లోకేష్కు ప్రజల్లో అంత గుర్తింపు లేదు. చంద్రబాబు వయసు పైబడుతోంది కాబట్టి ఆయన తర్వాత పార్టీ బాధ్యతలు లోకేష్ చూసుకుంటాడని అంటున్నారు. అందులో తప్పేం లేదు. కానీ ప్రతిపక్ష హోదాలో జగన్ ఉండగా లోకేష్ నిలదొక్కుకోవడం అనేది అంత సులువుగా జరిగే పని కాదని, ఈ విషయంలో చంద్రబాబులో భయం ఉన్నట్లుగా చెబుతుంటారు. దాంతో జగన్ను, ఆయన పార్టీని అణిచివేయాలని చంద్రబాబు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. వైసీపీకి ఉన్న ఏకైక మైనస్ పాయింట్ ఏమిటంటే పార్టీ అధినేత జగన్ చేసిన మంచి పనులను ప్రజల్లో చెప్పుకోలేకపోవడం. నిజానికి జగన్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే దాదాపు 10 ఏళ్ల నుంచి ఏపీలో అసలు కాంగ్రెస్ అనే పేరే వినిపించడం లేదు. అప్పుడప్పుడే రాజకీయం నేర్చుకుంటున్న జగన్ను చంద్రబాబు నాయుడు 2014లో ఓడించేశారు. ఆ తర్వాత జగన్ 2019లో ఎలా ప్రభంజనం సృష్టించారో తెలిసిందే. ఇది అసలు చంద్రబాబు ఊహించలేకపోయారు. అందుకే ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా జగన్ను ఓడించాలనే ఉద్దేశంతో పొత్తులు పెట్టుకున్నారు. జగన్ ఎప్పుడూ కూడా చిన్న చితక అంశాలపై కాకుండా ఓడినప్పుడు ఆ తర్వాత కుంభస్థలం బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తారు. జగన్ ప్లానింగ్ ఎప్పుడూ కూడా శాశ్వత పరిష్కారాలపై ఉంటుంది. అది ఆల్రెడీ 2014 ఎన్నికల్లో రుజువైంది. ఎలాగంటే చంద్రబాబు లాంటి వ్యక్తిని నిస్సహాయ స్థితికి తెచ్చి అసలు ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు తిట్టించుకున్న నరేంద్ర మోడీలతో పొత్తు పెట్టుకునే స్థాయికి తెచ్చేశారు. ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమైన జగన్ ఈసారి మరోసారి కుంభస్థలం బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష హోదా లేదు అని ఎగతాళి చేస్తున్న అధికార పార్టీ నేతలు జగన్ సమావేశంలో ఎంతమంది జనాలు వచ్చారని వెతుకుని దానిపై ట్రోల్ చేస్తూ సమావేశాలు పెట్టే స్థాయికి వచ్చేశారంటే జగన్ గేమ్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు.